ఏపీలో కూటమి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గణతంత్ర దినోత్సవం నాడే రెచ్చిపోయి ప్రవర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేతలను, సామాన్య ప్రజలను వేధించడం, దాడులు చేయడం ఇదే పనిగా పెట్టుకున్నారు. ఎంతో విశిష్టమైన రిపబ్లిక్ డే నాడే ఏపీలో హింసాత్మక ఘటనలకు తెరతీశారు కూటమి పార్టీల నేతలు. అనంతపురంలో టీడీపీ నేత రాయల్ మధు వీరంగం సృష్టించాడు. ఓ వ్యక్తిపై అందరి ముందు చేయి చేసుకుని అతనికి వార్నింగ్ ఇచ్చాడు. మధు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సింగనమలలో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరుడు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే అంతు చూస్తామంటూ టీడీపీ నేత నరసింహ యాదవ్ రాచేపల్లి వీఆర్ఓ నాగేంద్రకు ఫోన్లో వార్నింగ్ ఇచ్చాడు. తమ ఇసుక అక్రమ రవాణాకు పోలీసుల సహకారం ఉందని అన్నాడు. నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెనుగొండలో మంత్రి సవిత అనుచరుడు దాదా ఖలందర్ దాష్టికానికి పాల్పడ్డాడు. శివమాలధారణలో ఉన్న శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ పై అకారణంగా దాడి చేశాడు. ఈ ఘటనకు నిరసనగా పట్టణంలో విహెచ్పి బలిజ సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. దాదా ఖలందర్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మేము ఆటోలు పెట్టుకోకూడదా అంటే వాళ్ళు పోయే దానికి అడ్డం వచ్చిన దానికి కాళ్ళతో తన్ని తిట్టాడు. అమ్మ కూతురు తిట్టాడు. ఎందుకంటే తిట్టాడు? మాకే హిందూ జాతికి ఈ రక్షణ లేదా? ప్రతీకారం నాకు ఇప్పుడు కావాలా? అతను రావాలా? ఆటో పెట్టుకొని ఆటోని నడుపుతూ తన జీవితాన్ని గడిపేటువంటి స్వామి మీద ఈ రోజు దాదా పీర్ అనేటువంటి ఒక వ్యక్తి, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి పెనుగొండలో అతన్ని చాలా దుష్టమైనటువంటి రకంగా బూతులను తిట్టి, నేను ఆ మాటలు చెప్పాలన్నా కూడా నాకు సిగ్గేస్తుంది, అటువంటి మాటలను తిట్టి స్వామిని, ఆ మాలలు వేసుకున్నటువంటి స్వామి మీద కాలుతో తన్ని ఇక్కడి నుంచి అబ్స్కాండింగ్ అయినాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొని ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. పట్టణానికి చెందిన మైనారిటీ నేత జమీన్ మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే జమీన్ బీజేపీలో చేరటం ఇష్టం లేని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయులు అతని ఫ్లెక్సీలను చించేశారు. దీంతో ఇరు పార్టీల నేతలు బాహాబాహికి దిగారు. పరస్పర దాడుల్లో 2 కార్లు, 3 బైకులు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కడపలో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. సీకే దిన్నే మండలంలోని ఏఎల్ నగర్, నాగిరెడ్డిపల్లె, బుగ్గవారిపల్లె గ్రామాలకు వెళ్లే మార్గానికి అధికారులతో అన్యాయంగా గోడ కట్టించి మూయించేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందిన వెంచర్ ఈ మార్గంలో ఉండడంతో ఆ వెంచర్ వద్దకు దారి లేకుండా చేయాలని కుయుక్తులు పన్ని మార్గాన్ని మూసేశారు. కమలాపురానికి చెందిన టీడీపీ నేతల ఆదేశాలతోనే అధికారులు ఈ పని చేశారని బాధితులు ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లను టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఓ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కి చెందిన వెంచర్లోకి ఓ టీడీపీ నేత జేసీబీని పంపారు. తర్వాత అదే కార్పొరేటర్ ని బెదిరించి టీడీపీలో చేర్చుకున్నారు.